హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేఖాస్ రేణుస్ డైరీస్. టుడే స్పెషల్స్ ఏంటంటే మోమోస్. సో గైస్, ఈరోజు నేను మీతోని మోమోస్ అండ్ మోమో చట్నీ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్గా మైదా తీసుకుంటున్నాను. మోమో కోసం డో రెడీ చేసుకోవాలి. వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ ఇంకా ఈజీ వేలోని మీతో షేర్ చేసుకున్నాను గైస్. ఇంకా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మంచి మంచి రెసిపీస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మోమోస్కి డో అయితే రెడీ చేసుకుందాం. సో ఇలా సేమ్ చపాతీ లాగే డో అయితే రెడీ చేసేసుకున్నాను మోమో కోసము. ఇంకప్పుడు మూత పెట్టేసి సైడ్న పెట్టేసుకుంటున్నాను. దెన్ ఇప్పుడు వెజిటేబుల్ వాష్ చేసి తీసుకున్నాను. 2 ఆనియన్, 2 క్యారెట్, 1 క్యాప్సికమ్, చిన్న పీస్ క్యాబేజ్, 8 to 10 గార్లిక్ క్లోవ్స్, హాఫ్ ఇంచ్ జింజర్, ఇంకా 2 గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవాలి గైస్. ఇంకప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందాం. సో ఫస్ట్గా గైస్ ఆనియన్ తీసుకుని నేను ఆనియన్ చాప్ చేసుకుంటున్నాను. అండ్ క్యాబేజ్ కూడా సేమ్ అలాగే బాగా చిన్న పీసెస్లోనే కట్ చేసుకోవాలి. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నేపాలీ వాళ్ళు ఉంటారు గైస్. సో వాళ్ళు మోమోస్ అయితే చాలా బాగా చేస్తారు. మేము ఉన్న కాలనీలో కూడా మోమోస్ అయితే నేపాలీ వాళ్ళది షాప్ ఉండేది. సో వాళ్ళైతే చాలా బాగా చేసేవారు గైస్. చిన్నప్పటి నుంచి చాలాసార్లు తినిన వల్ల ఆ టేస్ట్ మోమోస్ది అయితే తెలుసు. ఇంకా ఇప్పుడు గార్లిక్, ఇంకా గ్రీన్ చిల్లీ, ఇంకా జింజర్ కూడా కట్ చేసేసుకున్నాను. సో గైస్ ఫస్ట్గా మోమోస్ చట్నీ రెడీ చేసుకుందాం అనేసి ఒక 8 to 10 గార్లిక్ క్లోవ్స్, 4 టమాటోస్ కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మ్యారేజ్ తర్వాత ఇక్కడ ఎప్పుడైనా బయట మోమోస్ తిందాం అనేసి వెళ్తే ఆ మోమోస్ టేస్ట్ అయితే లేదు. సో అందుకే అని కొన్నిసార్లు నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను మోమోస్ తినాలనుకుంటే. ఇంకప్పుడు మోమోస్ చట్నీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కట్ చేసిన టమాటోస్, ఒక 8 to 10 గార్లిక్ క్లోవ్స్, ఇంకా ఒక 5 రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. మోమోస్ చట్నీ బాగా స్పైసీగా ఉంటుంది. సో అందుకని రెడ్ చిల్లీస్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఇంకప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 minutes బాయిల్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు మనకి టేస్ట్ అకార్డింగ్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ స్పైసీ తినలేని వాళ్ళు ఒక 2 రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటే చాలు. ఇంకా ఇప్పుడు మోమోస్కి స్టఫింగ్ రెడీ చేసుకోవాలని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ చాప్ చేసింది వేస్తున్నాను. సో దీనికి ఒక 2 seconds సాటెడ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాను కదా, 2 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకుని పెట్టుకున్నాం కదా. సో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ఒక 2-3 minutes సాటెడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి. చట్నీ కోసం పెట్టుకున్న టమాటో కూడా బాయిల్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనకి టేస్ట్కి అకార్డింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 tablespoon బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక 2 minutes సాటెడ్ చేసుకుంటే మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వెజిటేబుల్లోనూ ఉన్న పచ్చి స్మెల్ కూడా రాదు. చట్నీ కోసం టమాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా. సో అవి కూడా మిక్సీ చేసేసుకున్నాను. చట్నీ కలర్ అయితే చాలా బాగుంది. కానీ ఇప్పుడైతే చట్నీ రెడీ అవ్వలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి ప్రాసెస్. మిక్సీ జార్లోని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చట్నీలోని. సాల్ట్ అయితే నేను టమాటో బాయిల్ చేసుకున్నప్పుడే యాడ్ చేసుకున్నాను కదా. సో అందుకని ఇంకా వేయట్లేదు. ఇంకా అప్పుడు మోమోకి స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా. ఆ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చాప్డ్ గార్లిక్ వేసుకొని ఒక 5 seconds సాటెడ్ చేసుకోవాలి. తర్వాత చట్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. చట్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 tablespoon టమాటో కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇంకా మా ఫైనలీ మోమో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇప్పుడు మోమోస్ అయితే రెడీ చేసేసుకుందాం. చపాతీ చేసుకుంటాం కదా, సేమ్ ఆ సైజ్ అంతే డో తీసుకొని చపాతీ లాగే చేసుకోవాలి. ఇలా చపాతీ లాగా చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ లేకపోతే టిఫిన్ బాక్స్ ఏదైనా ఉంటుంది కదా, దానికి ఒక చిన్న పూరీ సైజులోని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. చిన్నగా చేసినప్పటికీ చాలా టైం పడుతుంది కదా, అందుకని నేను చపాతీ లాగా చేసుకొని ఇలా కట్ చేసుకొని తీసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు 1 tablespoon స్టఫింగ్ పెట్టుకుంటున్నాను. ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఫింగర్తోని 2 sides ఫోల్డ్ చేస్తూ మోమోస్కి షేప్ ఇవ్వాలి గైస్. సో ఇలా సేమ్ ఇలా చేస్తే మోమోస్కి షేప్ కూడా వస్తుంది. ఇంకా మన మోమోస్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఫైనల్గా మోమోస్ షేప్ ఎంత బాగా వచ్చిందో. సేమ్ అలాగే మిగతావి కూడా ఇలాగే రెడీ అయితే చేసేసుకుంటున్నాను.
మోమోస్ అన్నీ ఇలాగే రెడీ చేసేసుకున్నాను, అన్ని మోమోస్. సో గైస్ మీరు కూడా ఇంట్లోని మోమోస్ ఇంతే ఈజీగా చేసుకోవచ్చు. మోమోస్ అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మోమోస్ స్టీమ్ చేయడానికి అందరి ఇంట్లోని మోమోస్ స్టీమర్ అయితే అవైలబుల్ ఉండదు కదా. సైజ్ కడాయి లేకపోతే గమలా ఏదైనా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని దానిపైన ప్లేట్ పెట్టుకొని ఇంకా మోమోస్ అన్నీ అయితే ఆ ప్లేట్ పైన పెట్టేస్తున్నాను. తర్వాత ఒక మూత పెట్టి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లోని స్టీమ్ చేసుకుంటే మోమోస్ అయితే రెడీ అయిపోతుంది. సేమ్ అలాగే ఇడ్లీ కుక్కర్లోని కూడా మోమోస్ అన్ని పెట్టేసి స్టీమ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా గైస్ ఇడ్లీ కుక్కర్లోని కూడా మోమోస్ అయితే రెడీ చేసుకోవచ్చు. 10 minutes తర్వాత చూస్తే మోమోస్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ది అయితే మాది మోమోస్ అయితే రెడీ అయిపోయింది. సో గైస్ నేను మోమోస్ అన్ని ఒక ప్లేట్లోనైతే తీసేసుకుంటున్నాను. అప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టాము కదా, సో ఆ మోమోస్ కూడా అయిపోయింది రెడీ. సో ఆ మోమోస్ కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకప్పుడు చట్నీతోనైతే సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లోనే సేమ్ ఇలాగే మోమోస్ చాలా ఈజీగా మోమోస్ ఇంకా మోమోస్ చట్నీ అయితే చేసుకోవచ్చు. మీకు మా రెసిపీ నచ్చితే మా వీడియోస్కి లైక్ ఇంకా షేర్ చేయండి. మోమోస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి గైస్, సూపర్గా ఉన్నాయి. మోమోస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా నేనైతే ఆగకుండా ఇంకా తినేస్తున్నాను. మీకు మా రెసిపీస్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.